నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, ఈరోజు ఈ ముఖ్యాంశాలు చూస్తే మీకు 5వ తారీఖు వచ్చిందంటే మీకు కనబడేది ఈ కరెంటు బిల్లు. ఇక్కడ కట్టాల్సింది ఎంత? 220 రూపాయలు ఉంటే 495 రూపాయలు బిల్లు వేశారు. ఏంట్రా అంటే సబ్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు, ట్రూ వాల్యూలు, అవి ఇవి అంటూ అనవసరంగా 2022 బిల్లు ఇప్పుడు ఎందుకు కట్టాలి? 2023 బిల్లులు, 25 బిల్లులు ఆల్రెడీ కట్టించుకొని మళ్ళీ బిల్లులు కట్టించుకున్నారు. బాబు వస్తే బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అన్నారు. మరి అటు జగన్ వెళ్ళిపోయినా సరే ఈ బాదుడు మాత్రం తగ్గలేదని చెప్పాలా? మరి బాబు వస్తే బాదుడు తప్పదు అనేది నిరూపణ చేసుకున్నారనాలా? ఏమనాలి మరి? ఈ బాధుడు ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడు మారుతుంది? మరి కరెంటు బిల్లులు గతంలో మరి ఎవరితోనో లింకులు చేసుకొని, అదోనితో లింకులు చేసుకొని, అవి చేసుకొని, ఇవి చేసుకొని వాళ్ళు బిల్లులు దోచుకుంటున్నారు, వేల కోట్లు అన్నారు. మరి ఆ బిల్లులు మరి క్యాన్సిల్ చేసి కొత్త రూల్ ఎప్పుడు వస్తుంది? సంబంధిత అధికారులు కరెంటు బిల్లుని మోతను షాక్ కొట్టించడం ఎప్పుడు తగ్గిస్తారు మరి తెలియాలి. మీ అందరూ కూడా దీనిపైన సరి అయిన అభిప్రాయాలు తెలియజేయండి. మీకు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.